హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిపుణ్ నాగరాజ్, ది వాయిస్ ఆఫ్ ట్రూత్. మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్. ఇక ఈరోజు మన టాపిక్ అఖిల్ బాబు లెనిన్ ఫస్ట్ గ్లిమ్స్ రివ్యూ. మనకు తెలుసు కదా, అక్కినేని అఖిల్ బాబు అఖిల్ సైన్మాతో తుఫాన్లా అరంగేట్రం చేసి తర్వాత హెలో అంటూ నార్మల్ వానలాగా మారి ఆ తర్వాత మిస్టర్ మజ్ను అని చిరుజల్లు అయ్యి తర్వాత బ్యాచులర్ అంటూ తుంపరగా మారి అటు పిమ్మట ఏజెంట్ అంటూ ఆవిరైపోయాడు అని. పెనం పైన అతుక్కుపోయిన మసాలా దోశ మాదిరి అడుగంటిన అక్కినేని లెగసీని చలాకీతో లేపి తిరగేస్తాడు అనుకున్న అఖిల్ బాబు సతికిలబడిపోయాడు. ఇక చాలా గ్యాప్ తీసుకొని ఇవాళ తన పుట్టినరోజు సందర్భంగా తన కొత్త సైన్మాతో కన్నెర్ర చేశాడు అయ్యగారు అఖిల్ బాబు. ఇవాళ వదిలిన తన కొత్త సైన్మా లెనిన్ గ్లిమ్స్ ఎలా ఉందో చూద్దాం. నో వార్ ఈజ్ బెటర్ దాన్ లవ్ అనే క్యాప్షన్ ఎట్టేసుకొని గంభీరమైన బేస్ వాయిస్తో మా నాయన ఒక మాట చెప్పిండు, ఒరేయ్ మనం పుట్టేటప్పుడు ఊపిరి ఉంటుంది కానీ ఫేర్ ఉండదు, కానీ సచ్చేప్పుడు ఊపిరి ఉండదు కానీ ఫేర్ ఉంటుంది, ఆ ఫేరు ఎట్టా నిలబడాలంటే అనగానే పూనకాలు వచ్చిన తమననీయ చెవులు వాసిపోయేలా బీజియంతో డ్రమ్స్ ఇరగ్గొట్టేస్తూ ఉంటాడు. మన అఖిల్ బాబు ఆ దుమ్ములో నుంచి ధ్వజస్తంభంలో నిటారుగా నిలబడితే పక్కన భయంగా జింకపిల్లల శ్రీలీల ఫాఫా నిలబడుతుందన్నమాట. ఇక ఆ తర్వాత లెనిన్ అని టైటిల్ పడుద్ది. ఏ మాటకా మాట అఖిల్ బాబు తన వాయిస్ మోడ్యులేషన్తో అదరగొట్టేశాడనే చెప్పాలి. బాగా ట్రైనింగ్ అయినట్టున్నాడు. ఇక మేకోవర్ కూడా రూరల్ కుర్రాడిలా కత్తిలా ఉన్నాడు. ఇక ఎటొచ్చి ఆ టైటిలే ఎవడు సజెస్ట్ చేశాడో కానీ ఆడికి దండం పెట్టేయాలి అర్జెంటుగా. మాస్ సైన్మా తీస్తూ మన తెలుగు మాసెస్కి ఎక్కే మాస్ టైటిల్స్ పెట్టాలి కానీ లెనిన్, కార్ల్ మార్క్స్, కాస్ట్రో అంటూ చైనా కమ్యూనిస్ట్ పేర్లు పెట్టడం ఏందో. సైన్మాకి కీలకం టైటిలే, అందులోనూ మాస్ మూవీస్కి ఇన్స్టెంట్గా మైండ్లో ఫిక్స్ అయ్యే టైటిల్ పెట్టాలి ఎంత పెద్ద హీరోకైనా. అలాంటిది ఇంకా బుడిబుడి అడుగులు వేసే అక్కినేని అఖిల్ బాబు విషయంలో ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి. సంబంధం లేని ఇట్లాంటి లెనిన్ టైటిల్స్ ఏంటో అని తీవ్రమైన ఆవేదనకు లోనవుతున్నారు మన ట్రేడ్ పండితులు. ఏది ఎట్టయినా ఈ మధ్య థండేల్ అంటూ మాస్ సైన్మాతో ఏదోలా హిట్ కొట్టిన సాయిబాబు లాగా ఈ అఖిల్ బాబు కూడా ఈ లెనిన్తో పెద్ద హిట్ కొడితే ఇక కింగ్ నాగుల్ సార్కి ఈ వయసులో ఆ క్రింజ్ బిగ్ బాస్ షోలు చేసుకునే అవసరం ఉండదు. ఎంచక్క రిటైర్మెంట్ తీసేసుకొని రమ్యకృష్ణ అనుకుంటూ రాఘవేంద్రరావు తాత పాత సైన్మాలు చూసుకుంటూ కాలక్షేపం చేసేయచ్చు అని సినిమా మేధావులు సైతం ఆశపడుతున్నారన్నమాట. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిపుణ్ నాగరాజ్, ద వాయిస్ ఆఫ్ ట్రూత్, అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యువర్ వాల్యుబుల్ ఒపీనియన్స్. సీ యూ అగైన్.